ఏపీలో మళ్లీ ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి మొదలైంది. ఈ నెల 29 కల్లా 5 ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో కొత్త సభ్యుల నియామకంపై అధికార కూటమి వ్యూహాల్ని సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎమ్మెల్యే కోటాలో నాగబాబుకి ఎమ్మెల్సీ ఖాయమంటున్నారు. మిగిలిన ఆశావాహులెవరో చూద్దాం. ఏపీలో ఈ నెలాఖరుకు 5 ఎమ్మెల్సీలు రిటైర్ అవుతున్నారు. వాళ్లలో 4 బీసీ వర్గానికి చెందినవారు కాగా ఒకరు కాపు సామాజిక వర్గానికి చెందినవారు. ఈ క్రమంలో కూటమి ఆశావహుల్లో ఎవరెవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. బీసీ వర్గానికి చెందిన 4 ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేయడంతో వారిని భర్తీ చేయడం కోసం టీడీపీ ప్రధానంగా యాదవ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వనుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే పదవులు కోల్పోయిన యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి యాదవ సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో కొత్తగా బీద రవిచంద్ర లేదా ఉత్తరాంధ్ర, రాయలసీమ నుంచి ఒకరు ఎమ్మెల్సీగా నియమితులయ్యే అవకాశం ఉంది. ఇక మిగిలిన ఆశావాహుల్లో టీడీపీ గొంతుకను గట్టిగా వినిపించే కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా బీ ద బాస్. బెజవాడ నేత బుద్ధ వెంకన్న పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. ఇక రాజ్యసభ ఎంపీ పదవికి వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన మోపీదేవి వెంకటరమణకు కూడా అవకాశం కల్పించవచ్చని ఊహాగానాలు సాగుతున్నాయి. ఇక ఎస్సీలో మాల వర్గానికి టీడీపీ ప్రాధాన్యత ఇస్తే మాజీ మంత్రి పీతల సుజాత పేరు పరిశీలించవచ్చని చెబుతున్నారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును ఎమ్మెల్సీగా నియమిస్తామని అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో వంగవీటి రాధాకు ఈసారి కూడా అవకాశం దక్కకపోవచ్చనే చర్చ జరుగుతుంది. ఇక పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం అసెంబ్లీ సీటు త్యాగం చేసిన వర్మ పేరును కూడా పరిగణించే అవకాశం ఉంది. ఇక ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైంది. మొత్తానికి ఈ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి టీడీపీ వ్యూహాత్మకంగా బీసీ, యాదవ, ఎస్సీ, కాపు వర్గాలకు ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య దీనికి సంబంధించి చర్చ జరిగినట్లు సమాచారం. ఇక చంద్రబాబు ఇవాళ ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలతో భేటీ అవుతారు. ఈ ఎమ్మెల్సీ టికెట్ల వ్యవహారంపై వాళ్లతో కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.